నమస్తే. వెల్కమ్ టు ఏవి ఫుడ్డీస్. ఈరోజు మనం ఈ వీడియోలో టమాటో నిలువ పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎండతో పని లేకుండా చాలా ఈజీగా ఈ పచ్చడిని చేసేయొచ్చు. నేను చెప్పిన ప్రాసెస్‌లో చేస్తే ఈ టమాటో పచ్చడి 3, 4 మంత్స్ వరకు టేస్ట్ కొంచెం కూడా చేంజ్ అవ్వకుండా చాలా బావుంటుంది. మరి పక్కా కొలతలతో టమాటో నిలువ పచ్చడిని టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా టమాటో పికిల్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి 1 కేజీ టమాటోస్‌ని నీట్‌గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి 100 గ్రామ్స్ చింతపండుని తీసుకోండి. టమాటోస్‌ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులను వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో అటు ఇటు కలుపుకుంటూ దోరగా వేయించండి. ఇలా వేయించుకున్న వాటిని మరొక ప్లేట్‌లోకి తీసుకొని కంప్లీట్‌గా చల్లారనివ్వండి. ఈలోపు మనం టమాటోస్‌ని ఉడికించుకుందాం. అదే ప్యాన్‌లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్‌ని వేసుకోవాలి. అలాగే 100 గ్రామ్స్ చింతపండుని, 1 టీ స్పూన్ పసుపుని వేసి కలుపుకోండి. నెక్స్ట్ మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5, 6 నిమిషాలు ఉడికించండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ టమాటోస్‌ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందులో వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించాలి. మనం ఈ టమాటోస్‌లో వాటర్ లేకుండా చక్కగా ఉడికించాలి. కంప్లీట్‌గా వాటర్ ఇంకిపోయిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా టమాటాస్‌లో వాటర్ లేకుండా దగ్గర పడేంత వరకు ఉడికించడం వల్ల పచ్చడి అనేది చాలా డేస్ వరకు స్టోర్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కంప్లీట్‌గా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం మిక్సీ జార్‌ని తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న దినుసులని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మరొక జార్‌ని తీసుకొని 7, 8 వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని ఉడికించి పెట్టుకున్న టమాటోస్‌ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. టమాటోస్ పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బావుంటుంది. కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల కారంని వేసుకున్నాను. మీకు కొంచెం కారం తక్కువ కావాలి అనుకుంటే కొంచెం కారంని తగ్గించి వేసుకోండి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 5, 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టమాటా పచ్చడి అనేది టేస్ట్ బావుంటుంది. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పచ్చి శనగపప్పు, మినపపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలని వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఇప్పుడు 5, 6 ఎండుమిర్చి, 7, 8 కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసి మరికొద్దిసేపు ఫ్రై చేయండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకును వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోండి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి, జీరా పౌడర్‌లని వేసి మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మంటని వెంటనే ఆఫ్ చేయకుండా ఒక 2, 3 మినిట్స్ అలాగే ఉంచండి. అప్పుడు పోపులోని ఫ్లేవర్స్ అన్నీ పచ్చడికి పట్టి పచ్చడ మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా చేసుకున్న పచ్చడి 3, 4 మంత్స్ వరకు కూడా టేస్ట్ కొంచెం కూడా చేంజ్ అవ్వకుండా చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్‌లో మీరు చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.